2 నెలల చిన్నారిని కాలుతో కొట్టి చంపారు. నాగర్ కర్నూలు జిల్లా కమ్మెర గ్రామంలో మల్లన్న స్వామి గుట్టలో అక్కడ దర్శనానికి వెళ్లినటువంటి చాకలి కులస్తులైన గణేష్, చంద్రకళ మరియు వారి 2 నెలల పాప అయినటువంటి మౌనిక వెళ్లారు. అక్కడ ఉన్నటువంటి ఆ గ్రామ సర్పంచ్ తుకారాం రెడ్డి అనే వ్యక్తి మరియు సతీష్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, మధురెడ్డి అనే వ్యక్తులు వారిని ఆ గుడిలోకి రావాలి అంటే 100 రూపాయలు కట్టాలి అని అడుగగా, మేము ఎందుకు కట్టాలి అని క్వశ్చన్ చేసినందుకు మీ తక్కువ కులస్తులు, మేము ఎక్కువ కులస్తులు అని చెప్పి పాతపూర్వకంగా రాయలేనటువంటి నీచమైన బూతు మాటలు మాట్లాడి సుమారుగా 4 గంటల పాటు వారిని కొట్టారంట. తమను కొట్టవద్దని చిన్నారిని చేతిలో పట్టుకుని వాళ్ళ కాళ్ళ మీద పడగా పసికందు అని కనికరం కూడా లేకుండా కాలుతో తన్నారంట. ఈ ఘటన జరిగిన తర్వాత న్యాయం కోసం పోలీసులను సమీపిస్తే న్యాయం చేయాల్సింది పోయి బాధితులైన వీళ్ళ మీదే తప్పుడు కేసులు పెట్టారంట. గాయాలైన చిన్నారి ఆసుపత్రిలో మృతి చెందింది. ఎందుకు ఈ కుల వివక్షత ఇంకా కొనసాగుతుంది? ఇంకెంతకాలం ఇది కొనసాగుతుంది? సమాజంలో ఇంకెప్పటికీ మార్పు రాదా? దేవునికి కులం లేదు అని అంటారు. అలాంటప్పుడు గుళ్ళోకి రావడానికి కులం అవసరమా? చిన్ని ప్రాణాన్ని కాళ్ళతో కొట్టి చంపడానికి మీకు మనసు ఎలా వచ్చింది?